రోజు తన పని తనలాగా చేసుకునే సావిత్రమ్మ ఆ రోజు ఎందుకో పడుకుని ఇంకా లేవలేదు. కోడలు టీ పట్టుకుని వెళ్లి అత్తగారిని లేపింది. ఆమె చాలా నీరసంగా కనిపించింది. ఏమైంది అత్తయ్య గారు అని అడిగింది పద్మ. ఒంట్లో చాలా నీరసంగా ఉందమ్మా, లేవలేకపోతున్నాను అని చెప్పింది సావిత్రమ్మ. టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగింది పద్మ. టాబ్లెట్లు అయిపోయి 3 రోజులు అవుతుంది అని చెప్పింది శాంతమ్మ. మరి చెప్పాల్సింది కదా అత్తయ్య అని అంది పద్మ. ఎలా చెప్పను తల్లి, తెల్లారు లేచిన కానుంచి నువ్వు ఒక సిస్టమ్ ముందు, వాడు ఒక సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకుంటూ ఉన్నారు. తిండి తిప్పలు లేవు. ఈ కరోనా వల్ల ఉద్యోగాలు అంతంత మాత్రమే అంటున్నారు. మీరు ఊపిరాడనంత పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే నాకు తోచిన ఇంటి వైద్యం చేసుకుంటున్నాను అని చెప్పింది. షుగర్కి బీపీకి ఇంటి వైద్యం సరిపోతుందా అత్తయ్య? బీపీ షుగర్ ఎక్కువైతే కాళ్ళు చేతులు లాగేస్తాయి. ఒక్కోసారి పక్షవాతం వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఈ సమయంలో ఉన్న రోగాలు సరిపోవు అంటూ కొత్తవి వస్తే లేనిపోని తలకాయ నొప్పులు. ఊరు కాని ఊళ్ళో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అని కసురుకుంది పద్మ. మరి ఏం చేద్దాం అమ్మా? మా ఊర్లో అయితే ఏ డాక్టర్నో ఫోన్ చేసి అడిగితే మందులు రాసి ఇస్తారు. ఈ అమెరికా పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టు ఉంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. ఆ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్లో పట్టించుకోరు. మందుల కోసం మళ్ళీ వేలకు వేలు పోసి ఇన్సూరెన్స్ చేయించాలి అని అంది సావిత్రమ్మ. పద్మ తన భర్త సాగర్తో తన తల్లికి మందులు అయిపోయినాయి అన్న సంగతి చెప్పింది. సాగర్ ఆ మందుల పేర్లు ఆన్లైన్లో ట్రై చేసి తెప్పించడానికి ట్రై చేశాడు. కానీ ఇండియాలో మందులు, అమెరికాలో మందులు తేడాగా ఉన్నాయి. కనీసం డ్రగ్ నేమ్ అయినా మ్యాచ్ అయితే తీసుకుందామని చూశాడు సాగర్. కానీ డాక్టర్స్ రిసెర్చ్ లేకపోతే ఇవ్వడం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశారు. ఇక చేసేదేమీ లేక ఏం చేయాలో తోచక తల్లిని తిరిగి ఇండియాకి పంపిద్దాం అంటే కరోనా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అన్నీ ఆపేశారు. అక్కడ మందులు లేక రోజు రోజుకి శాంతమ్మ పరిస్థితి క్షీణించి పోతుంది. పోనీ ఇండియా నుంచి తెప్పించుకునేందుకు కరోనా సమయంలో వీళ్ళ కోసం బయటకు వెళ్ళి మందులు తెచ్చి కొరియర్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడగాలి అని ఆలోచించాడు సాగర్. ఒకే ఒక ఆధారం, సాగర్ చెల్లెలు సౌమ్య. ఈ కష్ట సమయంలో సాయం చేసేవారు అంటే సౌమ్య ఒక్కతే కనిపించింది సాగర్కి. కానీ చెల్లెలని అడగాలంటే అహం అడ్డొచ్చింది. సాగర్ తన చెల్లితో మాట్లాడడం మానేసి 3 సంవత్సరాలు అవుతుంది. తండ్రి చనిపోయిన తర్వాత చాలా కాలం తన తల్లి శాంతమ్మ తన చెల్లెలి దగ్గరే ఉండేది. ఊర్లో పొలాలు, ఇల్లులు అన్ని సౌమ్య భర్త శ్రీధర్ చూసుకునేవాడు. సాగర్ అమెరికాలో ఉండేవాడు. అందుకే ఊర్లో బాధ్యతలన్నీ తన చెల్లి బావ ఇద్దరు చూసుకుంటూ ఉండేవారు. అలా కొన్నాళ్ళు పోయాక సాగర్కి పద్మతో పెళ్లి జరిగింది. పద్మతో పెళ్ళైన తర్వాత వీసా రాక కొన్నాళ్ళు పద్మ అత్తగారింట్లో ఉండాల్సి వచ్చింది. అత్తగారి ఇంటిలో ఆడపడుచు పెత్తనం చూసి సహించలేకపోయింది పద్మ. ప్రతి చిన్నదానికి శాంతమ్మ కూతురిని సంప్రదించి కూతురు అనుమతితోనే ప్రతి పని జరిపించేది. వాటన్నిటికీ గమనించిన పద్మ అమెరికా వెళ్ళాక తన భర్త సాగర్తో లేనిపోని చాడీలు చెప్పింది. ఆడపడుచు పిల్లలు ఇంట్లో పడి తింటున్నారని, అక్కస్సుతో తన భర్త సంసారం ఆడపడుచు తినేస్తుంది అని లేనిపోని భర్తకు నూరిపోసింది పద్మ. మొదట సాగర్ నమ్మలేదు. కానీ సౌమ్య తన భర్త శ్రీధర్ కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇండియాలో ఉండి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంత పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టడం ఎలా సాధ్యమవుతుంది అని పద్మ సాగర్తో పదే పదే అనడంతో తన తల్లి చెల్లెళ్లకు సహాయం చేయడం వల్లే సాధ్యమైందని భావించాడు సాగర్. ప్రతి దానికి అపోహలు పడి చివరికి తన తల్లికి చెల్లెలకి మీద లేనిపోని చెప్పడం మొదలు పెట్టాడు. తల్లికి కూతురు మీద మనసు విరిగిపోయేలా సౌమ్య తప్పులు చూపుతూ చెప్పడం మొదలు పెట్టాడు. అలా కూతురికి కొడుక్కి మధ్య అగాధం ఏర్పడుతుందని గమనించిన శాంతమ్మ కూతురు తన ఆస్తి ఏదో తినేస్తుంది అన్న భ్రమలో కొడుకు కోడలు ఉన్నారని గమనించి
కూతురిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ప్రతి చిన్న పనికి కూతురు మీద ఆధారపడిన శాంతమ్మ తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుగొన్న అన్న ఫోన్ చేయడం మానేశాడు. తల్లికి కష్టం కలగకుండా ఊర్లో ఉంటూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ వచ్చింది సౌమ్య. కానీ ఇప్పుడు తన తల్లి తనకు చెప్పకుండా అన్నీ చేసుకోవడం, సాగర్ అస్సలు మాట్లాడకపోవడం సౌమ్య మనసుకి కష్టం కలిగింది. ఒకరోజు ఉండబట్టలేక తన తల్లిని అడిగేసింది. అందుకు శాంతమ్మ, నీ తప్పు ఏమీ లేదు తల్లి, నువ్వు నాకు కష్టం కలగకుండా చూసుకుంటున్నావు, కానీ మీ అన్న వదినలు ఊర్లో ఉన్న ఆస్తి మొత్తం నువ్వు తింటున్నావు, అందుకే నువ్వు బాగా సంపాదించి పెద్దదానివి అయిపోతున్నావు అని నీ మీద ఈర్ష్యపడడం మొదలు పెట్టారు. ఏ పాపం తెలియని నీకు అనవసరంగా మాట రావడం ఇష్టం లేక నిన్ను దూరం పెట్టాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు తల్లి అని చెప్పుకొని ఏడ్చింది. తల్లి బాధ చూసి తట్టుకోలేకపోయింది సౌమ్య. అన్నా వదినలు తనని ఇంత అన్యాయంగా ఆడిపోసుకోవడం భరించలేకపోయింది. ఇక ఆ రోజు నుంచి అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టడం మానేసింది. కొన్నాళ్ళకి శాంతమ్మ తన చెల్లెలు ఇంటికి రావడం లేదని సంగతి సాగర్తో చెప్పింది. ఏ చిన్న కష్టం వచ్చినా శాంతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పడం మొదలు పెట్టింది. అలా కొన్నాళ్ళు గడిచాక సాగర్ భార్య కడుపుతో ఉన్నందున డెలివరీకి సాయంగా తన తల్లిని సాగర్ అమెరికా తీసుకుని వెళ్ళిన 3 నెలలకే కరోనా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిలో సౌమ్యకి ఫోన్ చేసి సాయం చేయమని అడగలేకపోయాడు. తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ ఫోన్ చేసి మెడిసిన్ పంపించమని అడిగాడు. కానీ ఎప్పుడో చదువు పూర్తి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయిన సాగర్కి అంత ప్రాణమిత్రులు ఎవ్వరూ లేరు. పోనీ పద్మ వాళ్ళ అమ్మగారు తరపు వాళ్ళని అడుగుదామంటే పద్మ తల్లి అసలు చదువుకోలేదు. ఆమెకు ఇలాంటి కొరియర్లు అవి పంపడం చేత కాదు. ఆమెకి ఒక చెల్లెలు ఉంది, కానీ ఆమె పూణెలో ఉంటుంది. ఇక చివరి ప్రయత్నంగా మరదలకి ఫోన్ చేసి హెల్ప్ అడిగాడు సాగర్. కానీ కరోనా వల్ల కూరగాయలకి బయటకు వెళ్ళడం లేదని, అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్స్ పెట్టుకున్నామని, ఇలాంటి సమయంలో సహాయం చేయలేకపోతున్నందుకు క్షమించమని చెప్పింది పద్మ చెల్లెలు. ఇక చేసేదేమీ లేక తెలిసిన వారిని, బంధువులను అందరినీ అడిగి అలసిపోయాడు సాగర్. చివరగా తన తల్లితో సౌమ్యకి ఫోన్ చేయించాడు సాగర్. ఫోన్ లిఫ్ట్ చేసిన సౌమ్య తల్లికి అనారోగ్యం అని తెలిసి చాలా బాధపడిపోయింది. మందులు లేక ఇబ్బంది పడుతుందని తెలుసుకుని తల్లడిల్లిపోయింది. కానీ శాంతమ్మకి మందులు పంపమని అడగడానికి నోరు రాలేదు. 3 సంవత్సరాలుగా తన కూతురు ఇంటి మొహం కూడా చూడలేదు. పండక్కి కూడా పిలవడం మానేశారు. రాఖీ పండక్కి కూడా కనీసం చెల్లెలికి ఒక చీర కూడా కొనివ్వడం మానేశాడు సాగర్. డబ్బే సర్వస్వం అనుకుని అయిన వారందరినీ దూరం చేసుకున్నాడు సాగర్. ఈ రోజు అవసరం అని మాటలు ఆడమని తల్లికి చెప్పాడు. అందుకు శాంతమ్మ మనసు నిరాకరించింది. అందుకే కూతురు యోగక్షేమాలు కనుక్కుని ఫోన్ పెట్టేసింది. అందుకు తల్లి మీద కోపగించుకున్నాడు సాగర్. అప్పుడు శాంతమ్మ ఇలా అంది, నీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే విదేశాలకు వెళ్ళిపోయావు. నీ తండ్రి చనిపోయినప్పుడు కూడా 10 రోజులు ఉండి వెళ్ళిపోయావు. పెళ్లి చేసుకోవడానికి 15 రోజులు సెలవు పెట్టుకుని వచ్చావు. పెళ్లి అయిన మరుక్షణం వెళ్ళిపోయావు. ఒక కష్టాన్ని గాని ఒక సుఖాన్ని గాని ఏ రోజైనా నువ్వు ఎప్పుడూ నాకు సాయం చేయలేదు. మగపిల్లాడిలాగా నా ఇంట్లో ఉండి నా కష్టాలు, సుఖాలు, బాధలు అన్ని పంచుకుంటున్న నా కూతుర్ని నాకు దూరం చేశావు. పైగా వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుంటే మన ఆస్తి ఏదో వాళ్ళు తింటున్నారని లేనిపోని నిందలు వేశావు. ఏ రోజు ఒక ఫోన్ బిల్లు గాని కరెంటు బిల్లు గాని కనీసం ఆ మందుల చీటీ కూడా నాకు తెలియదు. మీ నాన్నగారు ఉన్నంత కాలం నన్ను గడప దాటకుండా చూసుకున్నాడు. ఆయన పోయాక నా అల్లుడు, కూతురు నాకు పెద్ద దిక్కు అయి కళ్ళల్లో పెట్టుకుని చూశారు. నువ్వు బాధ్యతలు తీసుకోకపోగా వారి మీద లేనిపోని నిందలు వేసి దానితో మాట్లాడడం మానేసి నన్ను కూడా మాట్లాడకుండా చేశావు. నా కూతురికి అమ్మగా నేను బతుకున్నప్పుడే పుట్టిల్లు లేకుండా చేశావు. ఈ రోజు నీ అవసరం కోసం నన్ను ఫోన్ చేసి మాట్లాడు అంటున్నావు. కానీ ఇప్పుడు కూడా నీకు చెల్లెలతో మాట్లాడాలని అనిపించడం లేదు.
అది చేసిన తప్పేంటి, అది చేసిన నేరం ఏంటి అని అడిగింది శాంతమ్మ. విదేశాల్లో ఉండి తిని తినక డాలర్ను లెక్క పెట్టుకుంటూ నువ్వు సంపాదించింది అది ఇండియాలోనే ఉంది. అత్తమామలను అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటూ సంపాదిస్తుంది అని దాని మీద నీకు నీ ఈర్ష్య నిన్ను పతనం చేస్తుంది. కానీ నువ్వు దానిని గమనించడం లేదు. ఎప్పుడు ఊడిస్తారో తెలియని ఉద్యోగంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా బతుకుతున్నారు. రోజు ఇలా చచ్చి బతికే బదులు మన ఊరు వెళ్ళిపోతే ఉన్నంతలో సంతోషంగా బతకొచ్చు అని సాగర్ లోపాలన్నీ సాగర్కి తెలిసేలా చెప్పింది తన తల్లి శాంతమ్మ. ఇవన్నీ నేను ఇండియాలో ఉండి ఫోన్ చేసి చెప్తే నీకు అర్థం కాదు. కష్టం విలువ తెలిసినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. ఏ కష్టము లేకుండా సుఖంగా జరిగినప్పుడు అందరూ పనికిరాని వాళ్ళుగా కనిపిస్తారు. అవతల మనిషి చేసే సాయం కూడా మనకి కనిపించదు అని చెప్పింది. తాను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకున్న సాగర్ అందుకే తన చెల్లికి ఫోన్ చేశాడు. సాగర్ అన్న దగ్గర నుంచి చాలా ఏళ్ల తర్వాత ఫోన్ రావడం చూసి ఆనందం తట్టుకోలేకపోయింది సౌమ్య. సాగర్ తన చెల్లికి క్షమాపణ చెప్పాడు. అందుకు సౌమ్య మనసులో మనలో మనకి క్షమాపణ ఎందుకు అన్నయ్య, పెద్దవాడు ఒక మాట అంటే పడనా అంటూ సాగర్ని క్షమాపణ చెప్పనివ్వలేదు. సౌమ్య తన తల్లికి మందులు, తన వదినకి కడుపుతో ఉంది కనుక స్వీట్లు అన్ని కొరియర్ చేసి అమెరికా పంపించింది. అలా విడిపోయిన అన్న చెల్లెళ్ళు మళ్ళీ కలిశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.